లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా చిత్తూరు లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు చేర్పులు ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలు ఏంటి, జరగాల్సిన పనులేంటి అనే విషయాలపై ప్రజలు దృష్టి పెట్టారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు తదితర సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గాల్లో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒకటి. చిత్తూరంటే మొదటగా గుర్తుకొచ్చేది స్వయంభూగా వెలసిన కాణిపాకం వరసిద్ది వినాయకుడు. చిత్తూరు పార్లమెంటు ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్. 1952వ సంవత్సరం మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు ఏర్పడిన ఈ నియోజకవర్గానికి మొట్టమొదటి పార్లమెంట్ సభ్యులు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున టీఎస్ విశ్వనాథరెడ్డి ఉండటం విశేషం. అనంతర కాలంలో 1952 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను నవ్యాంధ్రప్రదేశ్లోనూ జరిగిన 16 లోక్సభ ఎన్నికల్లో 8 సార్లు జాతీయ కాంగ్రెస్ పార్టీ, 7 సార్లు తెలుగుదేశం పార్టీ, ఒకసారి స్వతంత్ర పార్టీ అభ్యర్థి ఎన్జీ రంగా గెలుపొందారు. లోక్సభ సభాపతిగా పనిచేసిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి మాడభూషి అనంతశయనం అయ్యంగార్ ఇక్కడి నుంచే ఎన్నికయ్యారు. ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే 2019 లోక్సభ ఎన్నికలలో చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ఓటర్లు తమదైన శైలిలో తీర్పు చెప్పారు. 2019వ సంవత్సరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్ రెడ్డప్ప పోటీ చేసి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నారమల్లి శివప్రసాద్పై 137,271 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన చీమల రంగప్పకు 24,643 ఓట్లు నమోదయ్యాయి. పార్లమెంటు నియోజకవర్గ ముఖ చిత్రం విషయానికి వస్తే ఆధ్యాత్మిక క్షేత్రం స్వయంభు కాణిపాకం గణపతి కొలువై ఉన్న కాణిపాకం చిత్తూరు సమీప దూరంలో ఉండటం విశేషం. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చిత్తూరు జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. చిత్తూరు, కుప్పం, గంగాధర నెల్లూరు, పలమనేరు, పూతలపట్టు, నగరి, పుంగనూరులు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 22వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ 7 నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 17,41,448 మంది ఉన్నారు. అందులో 8,26,307 మంది పురుషులు ఉండగా 9,14,321 మంది స్త్రీ ఓటర్లు ఉన్నారు. మహిళలు, పురుషుల మధ్య 87,974 ఓట్ల వ్యత్యాసం ఉంది. మహిళలే అధికంగా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నారు. 128 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. అలాగే ప్రవాస భారతీయులు 652 మంది ఉన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో 137,205 మంది పురుషులు, 103,482 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 15 మంది ట్రాన్స్ జెండర్స్ ఓట్లు కూడా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయానందరెడ్డి బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గురజాల జగన్మోహన్ నాయుడు బరిలో ఉన్నారు. వీరిద్దరి పేర్లను ఇప్పటికే 2 పార్టీలు ప్రకటించాయి. ఇక పార్లమెంటు పరిధిలో సమస్య విషయానికొస్తే పార్లమెంటు పరిధిలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. సరైన ఉపాధి లేకపోవడంతో నియోజకవర్గంలోని ప్రజలు పనులు లేక పక్క రాష్ట్రంలోకి వలస వెళ్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ రహదారుల నిర్మాణం పూర్తిస్థాయిలో జరగడంతో అటు కర్ణాటక రాష్ట్రం నుంచి చిత్తూరు జిల్లా వైపు వచ్చే ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేవు. రైతులు బిందు సేద్యం పంటలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. నీటి ఎద్దడితో పలమనేరు, కుప్పం, గంగాధర నెల్లూరు లాంటి ప్రాంతాలు కరువుకు దగ్గరగా ఉన్నాయి. నగర నియోజకవర్గంలో కూడా సరైన ఉపాధి లేదని చేనేత కార్మికులు చెబుతున్నారు. తమిళనాడు రాష్ట్రం తరహాలో చేనేత కార్మికులకు పూర్తిగా ఉచితంగా విద్యుత్తును సరఫరా చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అతి దగ్గరలో చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలు ఉండటంతో కర్ణాటక రాజధాని బెంగుళూరు, తమిళనాడు రాజధాని చెన్నై ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుని తిరిగి సొంత ప్రాంతాలకు వస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఉపాధి లేకపోవడం, పంటలు వేసినా లాభాలు రాకపోవడం, సాగు, తాగునీటి ప్రాజెక్టు పూర్తి కాకపోవడం లాంటి సమస్యలు చిత్తూరు పార్లమెంట్ పరిధిలో అధికంగానే ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇక అధికారిక ఎన్నికల ప్రక్రియ విషయానికొస్తే స్వీప్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎంతో దోహదపడుతున్నాయి. ఈ సందర్భంగా చిత్తూరులోని కలెక్టర్ కార్యాలయంలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఓటు హక్కు వినియోగం వంటి ప్రాముఖ్యతపై అక్కడున్న అధికారులు ఓటర్లకు అవగాహన కలిగిస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం నిర్విరామంగా పనిచేస్తోంది. భారత్ వికాస్ డైరీ లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం. చిత్తూరు లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన విఆర్ చంద్రశేఖర్, వ్యాఖ్యానం కనపర్తి రాణి, కె ఉమారాణి, సాంకేతిక సహకారం తూములూరి బాలమురళీకృష్ణ, సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం.